సామర్లకోట దగ్గర అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడటం, చేసిన శిల్పి తోపు లక్ష్మణ స్వామిని తిరుమలకు పిలిపించడం, తిరుమలకు వచ్చే నడకదారి భక్తులకు అలాగే రోడ్డు ద్వారా ప్రయాణించే భక్తులకు ఇద్దరకు దర్శనమిచ్చేలా అలిపిరి సవంత మైలురాయి దగ్గర 1980లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. స్త్రీ హత్యకి విగ్రహ ప్రతిష్టకి సంబంధం ఏంటనేగా ఇప్పుడున్న పుణ్యపురుషులైన వేద పండితుల ద్వారా ఈ స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి విగ్రహ ప్రతిష్ఠ గావించారు. ఈ స్వామివారి దివ్య తేజస్సుని చూస్తే చాలు మోకాలి పర్వతం దగ్గరకు వెళ్లే వరకు కూడా ఎవరి మధ్యలోనూ చెడు ఆలోచన అనేది రాదు. మోకాలి మెట్టు దగ్గర నుంచి కూడా శాలిగ్రామ శిలతో తయారైన స్వామివారి నిలయమైన వెంకటాద్రి పర్వతం, దీనిని తాకితేనే చాలు మనసుతో పాటు శరీరం కూడా పవిత్రంగా మారిపోతుంది. అలిపిరి స్టార్టింగ్ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ఎలా అని ప్రసాద్ గారు ఆలోచిస్తున్న తరుణంలో గరుడ వాహన దారి అయిన స్వామివారు లీలగా కనిపించారట. వెంటనే ఆ శిల్పి చేత గరుత్మంతుని తయారు చేయించి అక్కడ ప్రతిష్ఠింపజేశారు. అప్పటి నుంచి అలిపిరి దారిలో ఏ స్త్రీ కూడా హత్య గావించబడలేదు ఇప్పటి వరకు. అలిపిరి ఘాట్ రోడ్లో 1979లో ఒక స్త్రీ హత్య గావించబడింది. సంఘటనతో చెలించిపోయిన అప్పటి ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు పిఠాపురం సామర్లకోట దగ్గర అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడటం, చేసిన శిల్పి తోపు లక్ష్మణ స్వామిని 79లో ఒక స్త్రీ హత్య గావించబడింది. సంఘటనతో చెలించిపోయిన అప్పటి ఈవో పివిఆర్కే ప్రసాద్ గారు పిఠాపురం సామర్లకోట దగ్గర అద్భుతమైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూడటం, చేసిన శిల్పి తోపు లక్ష్మణ స్వామిని తిరుమలకు పిలిపించడం, తిరుమలకు వచ్చే నడకదారి భక్తులకు అలాగే రోడ్డు ద్వారా ప్రయాణించే భక్తులకు